వాళ్ళతో నేను ఎన్ని రెసిపీస్ చూపిస్తానో చూడండి. మా అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి రెసిపీ అండి ఇది. సో నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను అనమాట. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పుచ్చకాయ పప్పు ఎలా చేయాలో చూద్దామా మరి. ఇక్కడ పుచ్చకాయ అనేది పీల్ తీసేసి సన్నగా పీసెస్ అంటే దోసకాయ ముక్కలు లెక్క కట్ చేసుకోవాలన్నమాట. కుక్కర్లో నేను పచ్చనిపప్పు, పెసరపప్పు అలాగే కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకసారి కడిగేసి 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఉల్లిపాయలు, టమాటా, పసుపు వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ మిక్సీ జార్లో మసాలా అనేది వేసుకుందాము. జార్లో కొబ్బరి, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బియ్యం పిండి వేసేసి కొన్ని వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. సో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు అనేది ఉడికిపోయింది. ఒక సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో మెత్తగా చేసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, పుచ్చకాయ ముక్కలు, పసుపు